మత్తయి సువార్త 26వ అధ్యాయము 64వ వచనంలో, ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మనిషి కుమారుడని చెప్పుకున్నాడు? దాని యొక్క ప్రవచనం ఏమన్నా ఉన్నదా అంటే ఉన్నది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనంలో, రాత్రి కలిగిన దర్శనమును నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వారి సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను అని రాయబడి ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం యొక్క ప్రవచనాన్ని ఆయన తీసుకున్నారు. కాబట్టి మనిషి కుమారుడని పలుమార్లు యేసుక్రీస్తు ప్రభువారు మరి ప్రజలకి కనపరుచుకున్నారు. అందుకోసమే ఆయన మనిషి కుమారుడని పిలువబడ్డాడు. అదేవిధంగా మత్తయి సువార్త 26వ అధ్యాయము 65వ వచనంలో, ప్రధాన యాజకుడు తన వస్త్రం చింపుకొని వీడు దేవదోషణ చేశాను, మనకిక్క సాక్షులతో పని ఏమి, ఇదిగో ఈ దోషణ మీరిప్పుడు విన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే తండ్రి కుడిపార్శ్వమున కూర్చుంటాను, ఆకాశ మేఘారూఢుడై వస్తాను అని ఎప్పుడైతే చెప్పుకున్నాడు, ఇక మాకు సాక్షులతో పని లేదు, దేవునితో సమానంగా చేసుకున్నాడని మరి ప్రధాన యాజకుడు వస్త్రం చింపుకొని దేవదోషం చేశాడని శిలువకి ఎక్కించాలని ఆయన్ని అక్కడ 67వ వచనంలో, అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయన గుద్దిరి, కొందరు ఆయనను అరచేతులు కొట్టి క్రీస్తు నిన్ను కొట్టువాడెవడో ప్రవచింపమనిది. ఈ విధంగా ఆయన్ని చిత్రహింసలు చేసినట్టుగా చూస్తాం. అదేవిధంగా దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనములో 14వ వచనములో, సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారు ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది అన్నిటికని తొలగిపోదు, ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదని ప్రవచనం రాయబడి ఉంది. కాబట్టి యేసుక్రీస్తు రాజ్యం శాశ్వతమైన రాజ్యము. అది యేసుక్రీస్తు ప్రవచనం డైరెక్టర్ గా మనకి యేసుక్రీస్తు గురించి రాయబడినట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి మనిషి కుమారుడు అంటే ఏంటి? మనిషికి దేవుడే మనిషిగా వచ్చాడు కాబట్టి మనిషి కుమారుడుగా పిలువబడ్డాడు. మరి హీబ్రూ బైబిల్ ప్రకారంగా యూదుల కాంటెక్స్ట్ లో కుమారుడు అంటే దేవుని కుమారుడు అంటే దేవుడు అని అర్థం అనమాట.